అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు పందెం. ఈ కథని రచించిన వారు యశస్వి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతాం. ఏమండి, మీ లంచ్ బాక్స్ రెడీ చేశాను, మీ ఆఫీస్ బ్యాగ్ శుభ్రం చేశాను అన్నట్లు చెప్పటం మర్చాను. బాబు స్కూల్ ఫీ కొరకు మీ పర్సులో నుండి డబ్బు తీశాను. నేను స్కూల్కి వెళ్ళి బాబును దించేసి వస్తాను. మీరు వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ లాక్ చేసి వెళ్ళండి. నా దగ్గర ఇంకో కీ ఉంది అంటూ తన భర్త వాసు దగ్గరికి వచ్చింది రేఖ. అయ్యో, ఇదేమిటండి, ఈ టై మీ డ్రెస్కి నప్పట్లేదు అంటూ నలిగిపోయిన టైని సుతారంగా లాగేసింది రేఖ. తను నిన్న చక్కగా ఇస్త్రీ చేసి పెట్టిన నీలం రంగు టై తీసుకుని వాసుని కదలకుండా నించోమన్నట్లు కళ్ళతోనే సైగ చేసి ఒడుపుగా టైని కట్టేసి నుదుటిన ప్రేమతో ముద్దాడి, ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు, నా దిష్టే తగిలేలా ఉంది శ్రీవారికి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. రెడీ చేసిన లంచ్ బాక్స్ను హాల్లో టీపాయ్ మీదకి చేర్చింది. కన్నా అని పిలవగానే, మమ్మీ నేను రెడీ, చూడు ఈరోజు నా టై నేనే కట్టుకున్నాను, షూ కూడా నేనే వేసుకున్నాను. డాడీకి ఎప్పుడు నువ్వే టై కట్టేస్తావు, డాడీకి కట్టుకోవడం రాదా, వాళ్ళ టీచరు స్కూల్లో నేర్పించిందేమో కదా మమ్మీ అని ముద్దుగా మాట్లాడుతూ తన స్కూల్ బ్యాగ్ వీపుకి తగిలించుకోవడానికి తంటాలు పడుతూ బయటకు వచ్చాడు చందు. వాసు పేదాలపై అప్రయత్నంగా ఓ చిరునవ్వు కదలాడింది. తన కొడుకును ఎత్తుకొని బుగ్గలు నిమిరి స్కూల్ బ్యాగ్ సర్ది స్కూలుకి అల్లరి చేయకుండా చదువుకోవాలని చెబుతూ వాడిని తన శ్రీమతి రేఖ చేతుల్లోకి చేర్చాడు. రేఖ తన చేతి వాచి వైపు చూసుకుంటూ చందుని ఎత్తుకుని స్కూల్ బ్యాగు లంచ్ బ్యాగ్ని తీసుకుని బయలుదేరింది. వెనుతిరిగి చూస్తూ తాళం జాగ్రత్తగా వెయ్యండి అంటూ చెబుతూ చందును స్కూల్ను దింపడానికి వెళ్ళిపోయింది. ఇంటి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో స్కూలు ఉంటుంది. ఆటోకి వెళ్ళమన్నా వెళ్ళదు. ఏదో వర్షం వచ్చిన రోజుల్లో మాత్రం ఆటోలో వెళ్ళి వస్తుంది. ఆ కాస్త దూరమైన నడిస్తే ఆరోగ్యానికి మంచిదేగా అంటూ శ్రీవారికి సర్ది చెప్పుకొస్తూ ఉంటుంది. పని మనిషిని ఉంచుకోమంటే కూడా ఒప్పుకోదు. మన ముగ్గురి పని ఎంత ఉంటుందండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత నా కాలక్షేపం ఇంటి పనే కదా అంటూ సమాధానమిస్తూ తన శ్రీవారికి మాట్లాడకుండా చేస్తుంది. వాసు తన బ్యాగ్లోని ఫైల్స్ అన్నీ మరొకసారి చూసుకొని టీపాయ్ మీద పెట్టి లంచ్ బాక్స్ తీసుకొని మెయిన్ డోర్ జాగ్రత్తగా లాక్ చేసి ఎదురొచ్చిన పక్కింటి వారిని పలకరిస్తూ ఆఫీసుకి బయలుదేరాడు. వాసు, రేఖ మరియు వారి బాబు చందు తప్ప మిగతా కుటుంబ సభ్యుల్ని కానీ వారి బంధువులు కానీ ఎవరూ చూడలేదు. వీరి కోసం ఎవరు వచ్చినట్లు ఇరుగు పొరుగుకి తెలియదు. వాసు మరియు రేఖలిద్దరూ ఇరుగు పొరుగు వారితో చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. చందు అంటే చుట్టుపక్కల కుటుంబాల వారికి చాలా ఇష్టం. చిన్నవాడైనా అందరితో కలిసిపోయే విధానం అందరికీ నచ్చేది. రేఖ కూడా మొదట్లో చిన్న ఉద్యోగం ఒకటి చేస్తూ ఉండేది. చందు పుట్టిన తర్వాత మానేసింది. మళ్ళీ ఒకసారి వాసు దగ్గర ఉద్యోగ ప్రస్తావన తెచ్చింది. వాసు దానికి స్పందిస్తూ, రేఖ, నిన్ను తక్కువ చేస్తున్నా అని అనుకోవద్దు. ఉద్యోగం సంపాదించే తెలివితేటలు, పనిచేసే శక్తి నీకున్నాయి. ఒకసారి నా ఆలోచన విను. నా సంపాదన మన కుటుంబానికి సరిపోతుంది. నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తే అది మనకు అదనపు సంపాదన అవుతుంది. నీకు వచ్చిన ఉద్యోగం ఇంకో నిరుద్యోగికి వస్తే ఇంకో కుటుంబం బాగుపడుతుంది. అసలే మనది నిరుద్యోగ భారతం. పరోక్షంగా ఒక నిరుద్యోగికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం కదా, ఏమంటావు? నిర్ణయం నీదే అన్నాడు. తన భర్త ఆలోచనలోని గొప్పతనానికి మంత్రముగ్ధురాలైంది రేఖ. సంపాదన వెంట కాకుండా సంతృప్తి వెంట నడుస్తున్న వాసు తన జీవిత భాగస్వామిగా లభించటం అదృష్టంగా భావించి మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. సాయంకాల సమయాల్లో తమ ఇరుగు పొరుగు పిల్లలకు కూడా తన బాబుతో పాటు చదువు చెబుతూ ఆనందంగా ఉంటుంది రేఖ. రేఖకు తన వారెవరో తెలియదు. అనాథాశ్రమంలో పెరిగింది. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తనలాంటి అనాథల కొరకు పనిచేస్తున్న సంస్థలో నిధుల కొరకు వివిధ సంస్థల దగ్గరికి వెళ్ళేది. అవసరాలను వివరించి చెప్పి డొనేషన్ అడిగేది. ఒకసారి వాసు పనిచేసే ఆఫీస్కు వెళ్ళింది. ఒక్కొక్క ఉద్యోగిని కలిసి సహాయం అర్థించింది. కొందరు విన్నా ప్రస్తుత తరుణంలో సహాయం చెయ్యలేమని తప్పుకున్నారు. కొందరు విసుక్కున్నారు. తన దగ్గరికి రాకపోయినా పక్కవారితో మాట్లాడుతున్న రేఖ దగ్గరికి వచ్చి అనాథాశ్రమ వివరాలు తీసుకొని తాను వచ్చి కలుస్తానన్నాడు వాసు. ఓ ఆదివారం స్వీట్స్ తీసుకొని అనాథాశ్రమం చేరుకున్నాడు వాసు. అక్కడ పిల్లలందరికీ స్వీట్స్ తినిపించాడు. తన శక్తి మేరకు ప్రతి నెల కొంత మొత్తం వారికి సహాయం చేస్తానట్టు మాటిచ్చాడు వాసు. అలా తాను కూడా సేవలో భాగమయ్యాడు వాసు. తన స్నేహితులను కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేశాడు. రేఖతో పాటు సహాయంగా వెళ్ళేవాడు. అలా కలుస్తుండటం వల్ల కలిగిన పరిచయం కాస్త ఒకరిపై ఒకరికి ప్రేమగా మారింది. వాసు ఏ రోజు కూడా తన తల్లిదండ్రులు, బంధువుల గురించి చెప్పేవాడు కాదు. ఒంటరిగానే ఉండేవాడు. రేఖ అడిగినప్పుడల్లా, నేను నీలాగే ఒంటరి వాడిని, అయితే నన్ను పెళ్లి చేసుకోవా అంటూ నవ్వుతూ బదిలిచ్చేవాడు. పెళ్లి గురించి మాట్లాడే ముందు కూడా వాసు, రేఖ, నన్నుగా చూడు, నా మీద నమ్మకం ఉంటే జీవితంలోకి రా, నా గతం గురించి ఎప్పుడూ ప్రశ్నించకు అంటూ రేఖని కోరాడు. వాసు వ్యక్తిత్వాన్ని 2 సంవత్సరాల పాటు దగ్గరుండి పరిశీలించిన రేఖ వాసు ప్రేమను ఒప్పుకొని తన జీవిత భాగస్వామిగా మారింది. కొద్దిమంది మిత్రులు వాసు తరపున
అనాథాశ్రమం వారు రేఖ తరపున హాజరై రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి తంతు పూర్తి చేశారు. రేఖ వాసు జీవితంలోకి వచ్చేసింది. ప్రేమగా చూసుకునేవాడు. ఒకసారి ఇల్లు సర్దుతూ ఒక ఫైల్ తీసి చూడబోయింది. అది వాసు చూశాడు. వెంటనే ఆ ఫైల్ లాగేసుకున్నాడు. ఇంకెప్పుడు ఆ ఫైలును చూడొద్దంటూ కోరాడు. రేఖ కూడా తమ సంతోష జీవితంలో అపశృతులు ఉండకూడదని ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. ఆ ఫైలును చూడని మాటిచ్చింది. వాసు అల్మారాలో ఉన్న వస్తువులను చూడాలనే ఆలోచన వచ్చిన మనస్పర్ధలు వస్తాయనే భయంతో ఆ ఆలోచనకు పాతరేసింది రేఖ. వాసు ఇంటికి కావలసిన అవసరాల కొరకు కావలసిన డబ్బు రేఖ దగ్గరే ఉంచేవాడు. ఏ రోజు కూడా తాను ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడిగేవాడు కాదు. రేఖ తల్లి కాబోతుంది అని తెలిసిన దగ్గర నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో. రేఖను కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నాడు. హాస్పిటల్లో అన్నీ తానే తిరిగాడు. వాసు చేసిన సేవలు తలుచుకోగానే రేఖ కళ్ళు చెమర్చేవి. అందుకే రేఖ వాసు గతం గురించి అడగటం మానేసింది. బాబు పుట్టిన తర్వాత వాడి బాగోగులు చూస్తూ ఆనందంగా గడపసాగింది. బాబుని స్కూల్లో వదిలేసి ఇంటికి చేరింది రేఖ. ఇల్లంతా సర్దేసి తాను కూడా కాస్త తినేసి టీవీ ముందు కూర్చుంది. రిమోట్ ఛానల్ వరుస్తూ ఆలోచిస్తుంది. గత కొద్ది రోజులుగా వాసు ముఖంలో కొద్దిగా ఆందోళన గమనిస్తూనే ఉంది రేఖ. అది ఉద్యోగ ఒత్తిడి వల్ల కాదని కూడా రేఖ గ్రహించేసింది. మరి ఎందువల్ల వాసు ముభావంగా ఉంటున్నాడు? ఆనందంగా ఉంటున్నట్లు కనిపించడానికి వాసు చేస్తున్న ప్రయత్నాలను రేఖ గమనిస్తూనే ఉంది. వాసు ఆందోళనకు కారణం ఏమిటని అడిగి తెలుసుకోవడానికి ధైర్యం చాలడం లేదు. భర్త కష్టమేంటో తెలియక అడగలేక సతమతమవుతూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపటానికి ఎన్నో కష్టాలు పడుతుంది రేఖ. తను ఇన్నాళ్లుగా చూడని వాసు పర్సనల్ ఫైల్ ఒకసారి చూస్తే కారణాలు ఏమన్నా తెలుస్తాయేమో. కానీ తాను ఆ వాసు అనుమతి లేకుండా చూడనని మాటిచ్చి తప్పడం కరెక్టేనా? రేఖ మనసులో అలజడి. చివరికి తన భర్త ఆందోళనను దూరం చేయడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయానికి వచ్చేసింది రేఖ. వచ్చే 2 రోజులు వాసు క్యాంపుకు వెళతాడు. ఆ సమయంలో ఆ ఫైల్ సంగతి తేల్చేయాలి అని నిర్ణయానికి వచ్చింది రేఖ. ఏమిటి రేఖ, చాలా ముభావంగా ఉన్నావు, ఆరోగ్యం బాగాలేదా అంటూ ప్రశ్నిస్తూ లోపలికి వచ్చింది పక్కింటి పిన్నిగారు. అబ్బే అలాంటిదేమీ లేదు పిన్నిగారు, టీవీ చూస్తూ మిమ్మల్ని గమనించలేదు, రండి కూర్చోండి అంటూ తన ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చేసింది రేఖ. కాసేపు మాట్లాడని పక్కింటి పిన్నిగారు మళ్ళీ వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది. అన్యమనస్కంగానే భోజనం చేసింది రేఖ. మదిలోని ఆలోచనల అలజడి ప్రశాంతతను పారదోలింది. స్కూలు వదిలే సమయం కాగానే వెళ్ళి బాబుని తీసుకుని వచ్చేసింది. బాబు అడిగే చిట్టి చిట్టి ప్రశ్నలకు సమాధానం చెప్తూ సమయం గడిపేసింది. సాయంత్రం రాగానే బాబుతో ఆడుకోవడం వాసుకు చాలా ఇష్టం. యథావిధిగా వాసు ఇంటికి రాగానే డ్రెస్ మార్చుకొని రేఖ చేసిచ్చిన టీ తాగుతూ ఆలోచనల్లో మునిగిపోయాడు. చందు దగ్గరికి రాగానే వాడిని భుజాలపై ఎత్తుకుని ఆడిస్తూ వాడిని నవ్విస్తూ సమయం గడిపేశాడు. రేఖకు ఎదురు పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు అనిపించింది. ప్రశ్నించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండిపోయింది రేఖ. రాత్రి భోజనాలు పూర్తయ్యాక వాసు భుజాలపై చందు నిద్రపోయాడు. చందును జాగ్రత్తగా పొరుపుపై చేర్చి రేపటి క్యాంపుకు కావలసిన సరంజామా సర్దేశాడు వాసు. దగ్గరికి వచ్చిన రేఖతో ఉదయాన్నే త్వరగా నిద్ర లేపమని చెప్పి నిద్రకు ఉపక్రమించాడు వాసు. నువ్వెప్పుడు పడుకుంటే నాకేంటి, నువ్వు లేవాల్సిన సమయం వచ్చిందంటూ అలారం మోగింది. నిద్రలో నుండి కళ్ళు తెరిచింది రేఖ. తనని హత్తుకొని పడుకున్న బాబుని జాగ్రత్తగా పక్కకి జరిపి పడుకోబెట్టి జుట్టు సవరించుకుంటూ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది రేఖ. అప్పటికే నిద్ర లేచిన వాసు షేవింగ్ చేసుకుంటూ అద్దం ముందు కనపడ్డాడు. రేఖను చూడగానే గుడ్ మార్నింగ్ బంగారం అంటూ విష్ చేశాడు. రేఖ తన భర్త వాసు చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడి కిచెన్లోకి వెళ్ళిపోయింది. రేఖ, ఒక చక్కటి కాఫీ చేసివ్వు. టిఫిన్ ఏమీ అక్కర్లేదు, కాఫీ రుచి మాత్రం 2 రోజుల వరకు గుర్తుండాలి అంటూ స్నానాల గదిలోకి దూరిపోయాడు. కప్పులో తిరుగుతున్న కాఫీలా రేఖ మదిలో ఆలోచనలు తిరుగుతున్నాయి. తన మనసులోని ఆందోళన కనపడకుండా వాసు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు? తనే పొరపాటుగా ఆలోచిస్తుందా? అన్ని విషయాలు తనతో షేర్ చేసుకునే వాసు తన దగ్గర ఎందుకు దాస్తాడు? విజిల్ వెయ్యలేని ప్రెషర్ కుక్కర్లా ఉంది రేఖ పరిస్థితి. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కాఫీ రెడీ చేసింది. వాసుకి కావలసిన దుస్తువులు తీసి సిద్ధంగా ఉంచింది. షవర్ కింద స్నానం చేస్తున్న వాసు పరిస్థితి కూడా అలాగే ఉంది. చల్లని నీరు తల మీద పడుతున్న ఆలోచనల వేడి చల్లబడటం లేదు. తను దాస్తున్న విషయం రేఖకి తెలిస్తే ఎలా? రేఖతో చర్చిస్తే ఇన్నాళ్లుగా తన గుండె లోతుల్లో దాచుకున్న దాని గురించి ఎలా చెప్పాలి? రేఖ ఎలా స్పందిస్తుందో క్యాంపుకి వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాంలే అని మనసుకు సర్ది చెప్పుకొని స్నానం ముగించి బయటికి వచ్చాడు వాసు. రేఖ చేసిన కమ్మని కాఫీ తాగి ప్రయాణానికి రెడీ అయ్యాడు వాసు. శ్రీమతి ఇచ్చిన దుస్తువులు ధరించి సర్దుకున్న బ్యాగు తీసుకొని బయటకు బయలుదేరుతూ బాబు వంక చూశాడు.
రేఖను దగ్గరికి తీసుకొని నుదుటిపై సుతారంగా చూపించి, ఇది చందు నిద్ర లేవగానే వాడికివ్వు అంటూ కొంటెగా చూస్తూ బయటికి నడిచాడు వాసు. వాసు వెళ్ళిపోగానే చకచకా ఇంటి పనులన్నిటినీ పూర్తి చేసి చందుని నిద్రలేపింది రేఖ. డాడీ ఎక్కడ మమ్మీ అంటూ హాల్లోకి వచ్చాడు చందు. వాడికి వాసు క్యాంపుకెళ్ళిన సంగతి చెబుతూ స్కూల్కి తయారు చేసింది రేఖ. బాబును స్కూల్లో దించేసి ఇంటికి చేరింది. మళ్ళీ ఆలోచనల కందిరీగల మాదిరి తిరగటం మొదలెట్టాయి. ఏదైతే అది అవ్వని, వాసు పర్సనల్ ఫైల్ చూడాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేసింది రేఖ. ఉదయం చేసి పెట్టుకున్న కాఫీని కాస్త వేడి చేసుకొని తాగి ఆ ఫైల్ కొరకు వెతకటం ప్రారంభించింది. చూడటం మొదలెట్టిన వెంటనే ఫైల్ కనపడకపోతే కంగారు పడటం మొదలైంది. ఇన్నాళ్లుగా దాని గురించి ఆలోచించకుండా ఉన్నందుకు మనసులో తనని తాను తిట్టుకుంటూ వెతకటం కొనసాగిస్తూనే ఉంది రేఖ. వాసు అల్మారాలో అతని బట్టల కింద కనపడింది ఆ ఫైల్. దాన్ని చూడగానే రేఖ మనసులోని టెన్షన్ కాస్త కుదుటపడింది. సముద్ర మదనంలో అమృత బాండం దొరికినప్పుడు దేవదానవుల స్థితిలా ఉంది రేఖ మానసిక స్థితి. వణుకుతున్న వేళ్లతో ఆ ఫైల్ను చేతిలోకి తీసుకుంది. ఓపెన్ చేయాలా వద్దా? తాను వాసుకి ఇచ్చిన మాట ఏమిటి? తను చేస్తున్నదేమిటి? ఫైల్లో ఉన్న విషయాలు ఏమై ఉంటాయి? తనకు అనుకూలంగా లేనివి ఏమైనా ఉంటే తట్టుకోగలదా? మస్తిష్కంలో ప్రశ్నల పరంపర. ఒక ఉద్విగ్న స్థితి. ఆ ఫైల్ను అలాగే చేతుల్లో ఉంచుకొని చూస్తూ ఉండిపోయింది కాసేపు. చివరికి తనను తాను సముదాయించుకొని ఫైల్ని జాగ్రత్తగా ఓపెన్ చేసింది. ఫైల్లో ఎక్కువగా వస్తువులు ఏమీ లేవు. ఒక బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ కాపీ, ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో, గత 10 ఏళ్ల కాలంలోని కొన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రసీదులు, చివరగా ఓ ఉత్తరం, ఇన్లాండ్ కవర్. మెల్లిగా ఉత్తరం ఓపెన్ చేసింది రేఖ. దానిపైనున్న తారీఖు తమ పెళ్లికి కొన్ని నెలల ముందు తారీఖు. ఉత్తరం చదవటం మొదలుపెట్టింది. అక్షరాల వెంట కళ్ళు పరిగెడుతున్నాయి. మెల్లగా కళ్ళు కన్నీళ్లతో మసకబారిపోయాయి. గుండె బరువెక్కిన అనుభూతి. కన్నీళ్లను తుడుచుకొని మళ్ళీ చదివింది. కన్నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి. గుండె నిశ్శబ్దంగా రోదిస్తుంది. చకచక కొన్ని వివరాలు ఓ పేపర్పై రాసుకుంది. ఆ ఫైల్ను అలాగే జాగ్రత్తగా మూసివేసి యథాస్థానంలో ఉంచివేసింది. తన ప్రశ్నలకు సమాధానం దొరికింది. తన భర్త మనోవేదకు కారణం తెలిసింది. తను ఏమేమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసింది రేఖ. బాధతో బరువెక్కిన గుండె ఇప్పుడు దూది పింజలా తేలికైంది. ముఖం పైనున్న కన్నీటి చారలను కడిగేసింది. ఆలోచిస్తున్న కొద్దిగా భోజనం చేసి తాను చెయ్యాల్సిన పనులను ఒక వరుస క్రమంలో రాసుకుంది. స్కూల్ సమయం కాగానే వెళ్ళి చందును తీసుకొచ్చింది. వాడితో కబుర్లు చెబుతూ సాయంకాలం గడిపేసింది. రాత్రి భోజనం చేసిన తర్వాత చందును నిద్రపుచ్చుతూ తాను నిద్రలోకి జారుకుంది రేఖ. మరునాడు బాబును స్కూల్లో దించేసి తాను రాసిన పెట్టుకున్న వివరాలతో బ్యాంకుకు వెళ్ళి తనకు కావలసిన వివరాలు సేకరించింది. ఇంటికి వచ్చేటప్పుడు స్కూలుకి వెళ్ళి బాబును తీసుకుని వచ్చేసింది. కొన్ని వివరాలు తెలిసాయి, మరికొన్ని తెలుసుకోవాల్సి ఉంది. రాత్రి సమయానికల్లా వాసు క్యాంపు నుండి తిరిగి వచ్చాడు. ఇదివరకు లాగానే ఏమాత్రం తేడా రాకుండా వాసుతో మాట్లాడుతూ తాను చెయ్యవలసిన పనులు చేసుకుంటూ వెళతాంది రేఖ. కొన్ని రోజులు గడిచాయి. వాసు ముఖంలో అప్పుడప్పుడు మార్పును గమనిస్తూనే ఉంది రేఖ. బాబు స్కూలుకు సెలవులు ఇచ్చేశారు. తను చేయాల్సిన పనికి సమయం వచ్చేసిందని రేఖ భావించింది. ఓ రాత్రి బాబుని నిద్రపుచ్చిన తర్వాత వాసుతో మాట్లాడటం మొదలెట్టింది. ఏమండి, మీరు ఈ మధ్య చాలా పరధ్యానంగా ఉంటున్నారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాతో కూడా చెప్పకూడదా అంటూ మాటలు మొదలెట్టింది రేఖ. అలాంటిదేమీ లేదు రేఖ. నీకు కాకపోతే ఇంకెవరికి చెబుతాను సమాధానమిచ్చాడు వాసు. మెల్లిగా ఇతర విషయాలు మాట్లాడుతూ అతనికి మరింత చేరువైంది రేఖ. వాసు గుండెలపై చెయ్యి వేసి ఏమండి అంటూ గోముగా పిచ్చింది. ఏమిటి అన్నట్లు రేఖ కళ్ళల్లోకి చూశాడు వాసు. బాబుకి సెలవులు ఇచ్చారు, మనం కలిసి ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంటూ ఓ ప్రపోజల్ వాసు ముందుంచింది. రేఖ కళ్ళల్లో చూస్తూ అలాగే, తప్పకుండా వెళదాం అంటూ మాటిస్తూ ఎక్కడికి వెళదాం అంటూ ప్రశ్నించాడు. ఈ టూర్ మన జీవితాంతం గుర్తుండేలా నేను ప్లాన్ చేస్తాను. మీరు నేను చెప్పినట్లు వినాలి. ఎందుకు అని అడగకూడదు. నా మీద నమ్మకం, ప్రేమ ఉంటే సరేనని ప్రామిస్ చెయ్యండి అంటూ పక్కకు తిరిగింది. అదేమిటి బంగారం, నీ మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. ప్రేమ జీవితాంతం ఉంటుంది. నీకోసం ఏమైనా చేస్తా. టూర్ ప్లాన్ మొత్తం నీదే. నేను చందుని తీసుకుని నీ వెనకే వస్తా, సరేనా అంటూ రేఖని తన వైపుకు తిప్పుకున్నాడు వాసు. ఇంకో షరతు కూడా ఉంది. ఈ టూర్లో మీకు నేను ప్లేస్ చెప్పను. బయలుదేరిన దగ్గర నుండి టూరిస్ట్ స్పాట్ చేరే వరకు మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఉండాలి. బయటి శబ్దాలు కూడా వినకుండా చెవుల్లో దూదిని ఉంచుకోవాలి.
బాబుని మీ చేతుల్లోనే ఉంచుకోవాలి. మన గమ్యం చేరగానే నేనే మీ కళ్ళగంతలు తీసి ఆ అందమైన ప్రదేశాన్ని చూపిస్తాను. సరేనా అంటూ వాసు గుండెలపై తన సుకుమారమైన వేళ్లతో నిమురుతూ అడిగింది. ఎప్పుడు ఏది అడగని రేఖ ఇలా ఎందుకు అడుగుతుందో వాసుకి అర్థం కాలేదు. రేఖపై ఉన్న ప్రేమ, ఆమె ఆలోచన శక్తిపై ఉన్న నమ్మకం, తన వారిని ఆనందంగా ఉంచాలనే ఆలోచన అన్నీ కలిసి రేఖ చెప్పిన షరతులకు వాసుని సరే అనేలా చేశాయి. రేఖ మనసు ఆనందంతో నిండిపోయింది. తాను అనుకున్నట్లు పనులు పూర్తవుతున్నందుకు మనసులోనే దేవుణ్ణి తలుచుకుని పతిదేవుని గుండెలపై తలపెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది రేఖ. రేఖ ప్రవర్తన కాస్త వింతగా అనిపించిన వాసు పెద్దగా పట్టించుకోలేదు. తనకు కూడా కాస్త రిలీఫ్ ఉంటుందని తలచాడు. ఈ టూర్ వల్ల తన మనసులోని అలజడి కొంతైనా తగ్గుతుందని ఆశపడ్డాడు. ఎప్పుడూ అడగని రేఖ నోరు విప్పి అడిగేసరికి కాదనలేకపోయాడు. ఆఫీసులోని పెండింగ్ పనులన్నీ క్లియర్ చేసి లీవ్ శాంక్షన్ చేయించుకుని ఇంటికి చేరాడు. మరుసటి రోజే ప్రయాణానికి అనుకూలంగా ఉండటానికి కారు మాట్లాడేశాడు. 4 రోజులకు సరిపడా బట్టలు సర్దేశారు. పిల్లవాడికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకొని రేపటి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. రేఖ కూడా రేపటి రోజున తలుచుకుంటూ నిద్రపోయింది. రేఖ ఉదయాన్నే తయారై దగ్గరలోని గుడికి వెళ్ళి వచ్చింది. గుడిలో ఇచ్చిన తీర్థప్రసాదాలు భర్తకు బాబుకి ఇచ్చింది. విభూదిని వారి నుదుటిపై రాసింది. కొత్త ప్రదేశాన్ని చూడటానికి వెళుతున్న ఆనందం చందు మొహంలో కనపడుతుంది. ప్రయాణంలో పాటించాల్సిన షరతు గుర్తొచ్చి వాసు కాస్త కలవరపడ్డాడు. కానీ రేఖ మరియు చందు మొహాల్లో కనపడుతున్న ఆనందాన్ని చూసి మనసులోంచి కలవరాన్ని తీసేశాడు. అనుకున్న సమయానికి కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. భార్యాభర్తలిద్దరూ కలిసి సర్ది సిద్ధంగా ఉంచిన బ్యాగులు తెచ్చి కారు డిక్కీలో సర్దారు. తన హ్యాండ్ బ్యాగ్, వాటర్ బాటిల్, టవల్ లాంటి కొన్ని అత్యవసర వస్తువుల్ని తాము కూర్చునే సీటుకు దగ్గరలో పెట్టుకున్నారు. చందుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని వెనక సీట్లో ఎడమవైపు కూర్చున్నాడు వాసు. కుడివైపు డోర్ తీసుకుని భర్త పక్కనే కూర్చుంది రేఖ. మెల్లిగా తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఐ డ్రాప్స్ చేతిలోకి తీసుకుంది. ఏమండీ, కాస్త తల పైకెత్తండి అంటూ వాసు తలను కాస్త పైకెత్తి పట్టుకుని కళ్ళల్లో డ్రాప్స్ వేసి మూసిన కళ్ళపై దూది పెట్టి కర్చీఫ్ను మడిచి కళ్ళగంతలు కట్టేసింది. కాస్త దూదిని చక్కగా గోళీల్లాగా చేసి పర్ఫ్యూమ్ ఉండలా వాసు చెవుల్లో పెట్టేసింది. ఎందుకమ్మా నాన్న కళ్ళలు గంతలు కట్టేశావు అంటూ చందు అడగగానే, నాన్నకు కళ్ళల్లో కాస్త ఇబ్బందిగా ఉంది కన్నా, అందుకే డాక్టర్ గారు చెప్పినట్లు మందు వేసి కట్టు కట్టేశాను. మనం వెళ్ళే ప్రదేశం చేరేసరికి మీ నాన్నగారికి కళ్ళ నొప్పి తగ్గిపోతుంది. మనతో కలిసి హ్యాపీగా అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తాడు అని తాను ముందే ఊహించి సిద్ధం చేసుకున్న సమాధానాన్ని చెప్పేసింది రేఖ. తను కూడా అడుగుదామని అనుకుంటున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లు అనిపించి అడగాల్సిన ప్రశ్నను మనసులోనే తుంచేశాడు కారు డ్రైవర్. జాగ్రత్తగా కారు డోర్లన్నీ చెక్ చేసుకొని తన సీట్లో చేరిపోయి ప్రయాణ గమ్యం గురించి అడిగాడు. రేఖ తాము వెళ్లాల్సిన ఊరు వివరాలు, రూటు వివరాలు రాసిన పేపర్ డ్రైవర్కి ఇచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లమని కోరింది. కారు మెల్లగా కదిలి ఊరి మలుపులన్నీ చూసేస్తూ మెయిన్ రోడ్డు పైకి వచ్చింది. డ్రైవర్ తగినంత వేగంతో డ్రైవ్ చేస్తున్నాడు. చందు వాడి స్కూల్ విషయాలు వినిపిస్తున్నాడు. వాసుకి ఎవ్వరి మాటలు వినపడటం లేదు. కారు ఏ రూట్లో వెళుతుందో తెలియడం లేదు. ఒళ్ళో కూర్చున్న చందు, పక్కన కూర్చున్న రేఖ కదులుతున్న కారు. మనసులో ఓవైపు ఆందోళన, రేఖపైన ఉన్న ప్రేమ మరియు విశ్వాసం ఆందోళనను ఓడించేశాయి. వర్షం తగ్గిన తర్వాత సుడులు తగ్గిన ప్రవాహంలా వాసు మానసిక స్థితి ప్రశాంతత వైపు మలుతుంది. చందు కూడా మాటలు ఆపేసి వాసు గుండెలపై తలపై పెట్టి పడుకున్నాడు. మెల్లిగా చందును జోకొడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు వాసు. ఓ 2-3 గంటల ప్రయాణం సాగిందేమో. మెల్లగా వాసు కూడా నిద్రపోయేలా కనిపించాడు రేఖకి. మెల్లిగా చందును తీసుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. వాసు కూడా మెల్లగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోవడం గమనించింది. రేఖ మాత్రం వారిద్దరికీ నియమించబడ్డ అంగరక్షకిల అలసటను, నిద్రను దరిచేరనివ్వకుండా వారిద్దరినీ చూస్తూ ఆలోచనలతో ప్రయాణం చేస్తూ ఉంది. కాస్త మంచినీళ్లు తాగేసి గట్టిగా శ్వాస పీల్చుకుని జాగ్రత్తగా కూర్చోంది రేఖ. ఇంకో గంటలో తాము చేరాల్సిన ఊరు వచ్చేస్తుంది. రేఖలో ఓ ఉద్విగ్న పరిస్థితి. తన గుండె శబ్దం తనకే వినిపిస్తుంది. రేఖ మనసులో అనేక ప్రశ్నలు సముద్రంలో అలల్లా వస్తున్నాయి. తన నిర్ణయం సరైనదో కాదో తెలియటానికి ఇంకా కొంత సమయమే ఉంది. ఒకవేళ తను సరైన నిర్ణయం తీసుకుందా? వాసుకి తను చేస్తున్న పని నచ్చుతుందా? తాను సేకరించిన సమాచారం ప్రకారం తన గమ్యం సరైనది కాకపోతే? తుంటె నుండి లేచిన కందిరీగల్లా ఆలోచనల మదిలో తిరుగుతున్నాయి. రేఖ ఇచ్చిన వివరాల ప్రకారం కారును జాగ్రత్తగా నడిపిస్తున్నాడు డ్రైవర్. రేఖకు ఉత్కంఠత మొదలైంది. కారు మెల్లిగా మెయిన్ రోడ్డు నుండి గ్రామాల్లోకి మళ్ళింది. ఊరు మొదట్లో నన్ను రామాలయం దగ్గరికి రాగానే
అక్కడ కూర్చున్న గ్రామస్తులు కారు వైపు తలెత్తి చూశారు. డ్రైవర్ తనకిచ్చిన చిరునామా చూపించి ఎటు వెళ్లాలో తెలుసుకున్నాడు. ఓ కుర్రాడు సైకిల్పై ముందు వెళుతూ వారిని ఓ ఇంటి దగ్గర చేర్చి వెళ్ళాడు. రేఖ మెల్లగా వాసుని చేతితో తట్టి మేలుకొల్పింది. చందును భుజాన వేసుకొని కారులో నుండి కాలు కింద పెట్టింది. వాసు కూడా చెయ్యి పట్టుకొని కారులో నుంచి దిగటానికి సహకరించి అతని చెయ్యి పట్టుకుని మెల్లగా అడుగులేస్తూ ఇంటి గేటు తీసుకొని లోనకి ప్రవేశించింది. రేఖ తన భర్త వాసు చెవిలో నుండి దూది ఉండలను తీసివేసి మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ మెల్లిగా ఇంటి గుమ్మం వైపు అడుగులు వేయసాగింది. వాసుకి మెల్లగా కొన్ని శబ్దాలు చెవిన పడుతున్నాయి. గ్రామీణ వాతావరణంలో ఉన్నట్లు అతనికి తెలుస్తుంది. గుమ్మం దగ్గరకు రాగానే లోపల నుండి మాటలు చెవిన పడుతున్నాయి. శివయ్య గారు, అబ్బాయి వివరాలు ఏమన్నా తెలిసాయా? మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని ఎవరినైనా పంపండి. లేదు గోపాలం, నేను వాడి మనసు క్షోభ పెట్టాను. వాడు చిన్నప్పటి నుండి నా మాట జవదాటలేదు. ప్రేమ వివాహం, అందులోనూ ఓ అనాథతో నేను ఒప్పుకోలేదు. పరువు ప్రతిష్ట అంటూ దూరం చేసుకున్నా. ఇంట్లో అడుగు పెట్టొద్దు అన్నానని రాలేదు. కానీ వాడు మొయ్యాల్సిన బాధ్యతలన్నీ మోస్తూనే ఉన్నాడు. చెల్లెలి పెళ్ళి అప్పులు అన్నీ నాకు తెలియకుండానే తీర్చేశాడు. చెయ్యి పట్టుకొని తినిపించలేకున్నా మా చేతిలో ముద్దను వాడే పంపిస్తూ ఉన్నాడు. మనిషి దూరంగా ఉన్న మనసుల్లో దగ్గరగా ఉన్నాడయ్యా. ఆ మాటలు వాసు చెవిలో చేరగానే తన కళ్ళకు కట్టిన బట్టను తీసేశాడు. పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళి నానా అంటూ కన్నీళ్లతో తండ్రి శివయ్య పాదాలపై తలవాల్చాడు. అరమేడుపు కళ్ళతో గోపాలం మాటలు వింటున్న శివయ్య దిగ్గున లేచి వాసుని చూసి అక్కున చేర్చుకున్నాడు. అమ్మ పార్వతమ్మ, నీ దేవుడు నీ మొర ఆలకించాడమ్మా. వాసు మీకోసం వచ్చాడు తల్లి అంటూ గోపాలం వంటగదిలోకి చూస్తూ అందరికీ వినపడేలా అరిచాడు. పార్వతమ్మ హృదయం మోగబోయింది. చేతిలోని గిన్నెలన్నీ పడేసి వేగంగా ముందు గదిలోకి వచ్చేసింది. గోడవారుగా వేసిన మంచంపై కూర్చున్న భర్తను, ఆయన పాదాల దగ్గర కూర్చున్న కొడుకును చూసి మాటలు రాని ప్రతిమలా నిలబడిపోయింది. గుండెల్లోని మమతానురాగాలు కన్నీళ్లుగా మారి ఉబికి వస్తున్నాయి. రేఖ నిద్రపోతున్న చందును భుజంపై మోస్తూ గుమ్మం దగ్గరే ఆగిపోయింది. తన కోసం కన్నవారికి దూరమైన వాసును అలాగే చూస్తూ నిలిచిండిపోయింది. వాసు పట్ల ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగిపోయింది. తనెక్కడున్నాడో తెలపకుండానే తన వారికి ఏమి కావాలో తెలుసుకొని బాధని గుండెల్లో దాచుకున్న తన భర్త వాసుని తలుచుకోగానే గుండె బరువైంది. కన్నీటిని తుడుచుకోవడం కూడా మరిచి నిలబడింది. శివయ్య తలెత్తి చూశాడు రేఖను. భార్య వైపు తిరిగి, పార్వతి, వారసునితో వచ్చిన మన ఇంటి లక్ష్మిని హారతిచ్చి స్వాగతించు అంటూ ఆదేశించాడు. భర్త ఆదేశంతో పరుగున లోనకి వెళ్ళి హారతి పళ్ళెంతో వచ్చి రేఖ కన్నీళ్లు తుడిచి హారతి ఇచ్చి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ శివయ్య ఇంట్లో చేరిపోయారు. అందరూ పరామర్శలు ప్రారంభించేసరికి ఆ మాటల సవ్వడి నిద్రలేచాడు చందు. చాలామంది కొత్తవారు కనపడేసరికి రేఖ వైపు చూసి వీళ్ళంతా ఎవరమ్మా అంటూ ప్రశ్నించాడు. నేను చెబుతాను నాన్న, ఇలా రా అంటూ చందును తన చేతుల్లోకి తీసుకున్నారు శివయ్య. కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ కొడుకును కోడల్ని తీసుకుని లోపలి గదిలోకి వెళ్ళింది పార్వతమ్మ. వాసు తన భార్యను తల్లికి పరిచయం చేశాడు. రేఖ పార్వతమ్మ పాదాలకి నమస్కరించింది. ఆప్యాయంగా రేఖను పైకి లేపి అలసిపోయారు. స్నానాల గదిలో నీళ్లున్నాయి, స్నానం చేసి రండి, ఈలోగా భోజనాలు సిద్ధం చేస్తాను అంటూ ముందుకు కదిలింది. వాసు రేఖ ఇద్దరూ మౌనంగానే కళ్ళతో పలకరించుకుని నిలబడిపోయారు. శివయ్య చందుని ఎత్తుకుని తిరుగుతూనే కారులోని లగేజ్ని ఇంట్లోకి చేర్పించాడు. రేఖ స్నానం ముగించుకొని వంటగదిలోకి చేరిపోయింది. పార్వతమ్మ తన భర్త చేతుల్లో నుంచి మనవన్ని స్నానం చేయించాలంటూ తన చేతుల్లోకి తీసుకొని నుదుటిపై చూపిస్తూ స్నానాల గదివైపు వెళ్ళిపోయింది. నిన్నటిదాకా నిస్తేజంగా ఉన్న శివయ్యలో నూతనోత్సాహం నిండిపోయింది. ఊరంతా వాసు వచ్చాడన్న విషయం తెలిసిపోయింది. ఇల్లు చుట్టుపక్కల వాళ్ళు, వాసు చిన్ననాటి మిత్రులతో నిండిపోయింది. వాసు బయటికి రాగానే అందరూ పలకరించి వెళ్ళిపోయారు. రేఖ, వాసు జంటగా శివయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ భోజనాలు చేసిన తర్వాత చందు ఇల్లంతా చూస్తూ వాళ్ళ నానమ్మతో ముద్దుగా మాట్లాడుతూ తిరుగుతున్నాడు. రాత్రి భోజనాలు అయ్యాక చందు నానమ్మ చెప్పే కథలు వింటూ వారి దగ్గరే నిద్రపోయాడు. వాసు రేఖలు తమ గదిలో చేరారు. ఎవరికీ మాటలు రావటం లేదు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అనుకుంటూ ఆలోచనల్లో పడిపోయారిద్దరు. మెల్లగా రేఖ సంభాషణ ప్రారంభించింది. ఏమండి, నేనేమన్నా తప్పు చేశానా? అందరినీ ఉంచుకొని నా కోసం మీరు అనాథగా మారారు. మీరు నాకు చెప్పలేక మదన పడుతుంటే తట్టుకోలేకపోయాను. మీకు తెలియకుండా మీ వివరాలు తెలుసుకున్నా. నేను అనాథను, కానీ
నా కొడుకుకు అందరూ ఉన్నారని తెలిసిన తర్వాత వాడు అనుబంధాలకు దూరంగా పెరగొద్దని మీతో పందెం కాసి మీ కళ్ళకు గంతలు కట్టి ఇక్కడికి తీసుకువచ్చాను. నా కోసం మీరు అందరినీ వదిలేసి వచ్చారు. మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం. నేను చేసింది తప్ప అంటూ వాసు గుండెలపై వాలిపోయింది. రేఖ, నేను చెప్పకుండానే నా మనసులోని బాధను కనిపెట్టేశావు. పందెం పేరుతో నా ఇంటికి నన్ను చేర్చావు. తిరిగి పొందలేనేమో అనుకున్న అనుబంధాల్ని అక్కున చేర్చావు. నిజంగా నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. అవును, ఇన్ని వివరాలు ఎలా సేకరించావు? రేఖ ముంగురులు సవరిస్తూ ప్రశ్నించాడు వాసు. మీరు కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉండటం గమనించాను. అది ఉద్యోగ ఒత్తిడి వల్ల కాదని తెలుసు. అలాగే ఆర్థిక సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు. మీరు క్యాంపుకి వెళ్ళిన తర్వాత మీ ఫైల్ అన్నీ చూశాను. ఒక ఫైల్లో మీరు పంపిన డీడీల వివరాలు దొరికాయి. మెల్లగా బ్యాంకులో పనిచేసే నా స్నేహితురాలి ద్వారా వివరాలు సేకరించాను. నా కోసం మీ వాళ్ళని కాదనుకొని వచ్చారు. అందుకే మీ కుటుంబాన్ని మీకు చేరువ చెయ్యాలని అనుకున్నాను. మీతో పందెం కాసి ఇలా చెయ్యాల్సి వచ్చింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ వాసుకి ఎదురుగా వచ్చి కూర్చుంది రేఖ. రేఖ కన్నీళ్లను తుడిచి తన హృదయానికి అత్తుకున్నాడు వాసు. రేఖ, ఈరోజు నాకు పునర్జన్మ లాంటిది. నా కోసం నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు. నా మనసులోని అలజడిని కనిపెట్టి పందెం పేరుతో నా కుటుంబాన్ని దగ్గరికి చేర్చావు. ఈ నా శ్రీమతి జీవితంలో నాకు దొరికిన గొప్ప బహుమతి అంటూ రేఖ నుదుటిపై ప్రేమగా చూపించాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.